ఎప్పుడూ లేంది అత్తయ్య గారు ఒంటరిగా కూర్చొని ఇలా ఏడుస్తున్నారు. ఏ తల్లైనా బిడ్డని చూసి మురిసిపోవాలనుకుంటుంది కాని ఇలా యోగులుగాను మునులుగాను చూడాలనే కోరుకోదమ్మా. థ్యాంక్స్ సంతోష్. నేను పిలవగానే నువ్విలా బయటకొస్తావనుకోలేదు. నీతో ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. మాట్లాడొచ్చా? చెప్పొద్దినా. నీకు నా మీద గౌరవంతో నేను చెప్పింది వింటావన్న నమ్మకంతో అడుగుతున్నాను. నా కోసం నేను చెప్పింది చేస్తావా? చెప్పు సంతోష్, నాకోసం ఒక పని చేస్తావా? మీరు మా అమ్మ, మీకోసం ఏమైనా ఏదన్నా చేస్తాను. అమ్మేంటి సంతోష్, నేను నీకు వదిన్ని కదా. ఓహో, వదినంటే అమ్మతో సమానం అంటారు కదా, అలా అనుకున్నావా? యోగులు మునుల మాటలు అస్సలు అర్థం కావు. సరే, నేను చెప్పినట్టుగా వింటావు కదా? అలాగే వింటాను. త్రిపురా, త్రిపురా! ఏంటి ఈశ్వర్? అమ్మా, అమ్మా! సంతోష్, వదినా తొందరగా రా, ఆలస్యం అవుతుంది. ఇదిగో వస్తున్నా సంతోష్. ఇదిగో వచ్చేసాను. స్కూల్ యూనిఫామ్ లో టై బెల్ట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి, లేదంటే క్లాస్లోకి రానివ్వరు. ఈశ్వర్, ఇది కల కాదు కదా? వామ్మో, సంతోష్ స్కూల్కి వెళ్తున్నాడా? బుద్ధిగా స్కూల్కెళ్ళి క్లాస్లో టీచర్ చెప్పిందంతా విని హోంవర్క్ రాసుకొని క్లాస్లో ఫస్ట్ రావాలి. సరేనా? సరే, స్కూల్కి లేట్ అవుతుంది, ఉండు, వెళ్ళి స్కూల్ బ్యాగ్ తీసుకొస్తాను. సంతోష్, ఇందులో లంచ్ పెట్టాను, ఇందులో స్నాక్స్ పెట్టాను. ఇదిగో వాటర్ బాటిల్ బ్యాగ్కే ఉంది. క్లాస్లో ఎవరితో గొడవ పడకుండా బుద్ధిగా చదువుకోవాలి, సరేనా? చెప్పాను కదా దినా, నువ్వెలా చెప్తే అలా చేస్తాను.
అమ్మా అమూల్య, వీడు వీడు నా సంతోషేనా? అరే సంతోష్, నిన్నిలా చూడాలని ఎన్ని రోజుల నుంచి ఆశపడుతున్నాను తెలుసా? అయ్యో చచ్చా, ఏంటత్తయ్య గారు ఇది? ఇంతకాలం ఎవరి మాట వినని వీడు ఎందుకో ఏంటో తెలియదు కాని నీ మాట వింటున్నాడమ్మా. వీడిలా స్కూల్కి వెళ్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. అమ్మా అమూల్య, ఇది నిజంగానే మిరాకిల్ అమ్మా. నా మనసు ఇప్పుడు చాలా సంతోషంగా ఉందమ్మా. నా తలపైనున్న భారమంతా పోయినట్టుగా ఉంది. అత్తయ్య గారు ఒక్క మాట, సంతోష్ గురించి ఇక మీరేమీ ఆలోచించకండి. తను నాతో పాటు కూర్చొని హోంవర్క్ చేసుకుంటాడు. రోజు బుద్ధిగా స్కూల్కి వెళ్తాడు. ఏ సంతోష్, నేను చెప్పినట్టు చేస్తావు కదా? నువ్వు చెప్పినట్టే చేస్తాను వదినా. సరే సంతోష్, స్కూల్కి టైం అవుతుంది. అమ్మా అమూల్య, తీసుకెళ్ళమ్మా. అలాగే అత్తయ్య గారు. రా సంతోష్. ఏ అమూల్య, ఆగు. రేయ్, నేను నీకెన్నిసార్లు చెప్పానురా? ఈ ధ్యానం వదిలి బయటికి రమ్మని, అందరు పిల్లల్లాగా స్కూల్కి వెళ్లి గుడ్ బై అనిపించుకోమని చెప్పానా లేదా? వదిన గారండి, మరేమోనండి, పిల్లలకలా కోపంగా బెదిరిస్తూ చెప్తే వినరండి. ప్రేమగా బుజ్జగిస్తూ నాన్న, పండు, బుజ్జి, చిట్టి, కన్నా అంటూ మన దారిలోకి తెచ్చుకొని ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్పాలండి. అమ్మా అమూల్య, నీకున్న నాలెడ్జు నా పెళ్ళానికి లేదులే అమ్మా. ఈశ్వర్, అమ్మా అమూల్య, స్కూల్కి లేట్ అవుతుందేమో, త్వరగా బయలుదేరండమ్మా. అలాగే అన్నయ్య గారు. రా సంతోష్. ఇన్నేళ్ల నుంచి ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను.
మిత్రమా, అమ్మ ఎక్కడ ఉంటే మనము అక్కడే. పదండి మిత్రమా. సంతోష్, చెప్పిందంతా అర్థమైంది కదా? స్కూల్కి టైం అయిపోయినట్టుంది. అందరూ క్లాస్కి వెళ్ళిపోయినట్టున్నారు. స్కూల్ ప్రిన్సిపల్ తో నేను మాట్లాడతాను. నువ్వు రోజు స్కూల్కి వచ్చి అందరి పిల్లల్లాగే బాగా చదువుకోవాలి, సరేనా? అలాగే వదినా. సరే, వెళ్దాం పద. ఆగండి. ఇక్కడ వరకే మనకు సూచనలున్నాయి. ఇక్కడి నుంచి సూచనలు లేవు. అంటే ఈ పరిసరాల్లోనే, ఈ చుట్టుపక్కల గ్రామాల్లోనే ఆ మహోన్నతమైన శక్తి పెరుగుతోంది. మనం ఆ శక్తిని కనిపెట్టాలి. మరిప్పుడు ఆ శక్తిని ఎలా కనిపెట్టాలి స్వామి? రెండు గవలు అటు వెళ్ళమని సూచిస్తున్నాయి. ఇంకో రెండు గవలు ఇటు వెళ్ళమని సూచిస్తున్నాయి. అంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. జై మాతాజీ. మీరిద్దరూ కలిసి ఇటువైపు వెళ్ళి వెతకండి. మేము అటువైపు వెళ్ళి అన్వేషిస్తాం. ఏదేమైనా మన లక్ష్యం ఒకటే, ఆ పరమ పవిత్రమైన రూపాన్ని కనిపెట్టాలి. గుర్తుపెట్టుకోండి. అలాగే స్వామి. ఇక బయలుదేరండి. అమ్మగారు, ఈ పనులన్నీ చేయడానికి నేనున్నాను కదా, మీరెళ్ళి కూర్చోండి. ఏ రాజ్యం, నువ్వు ఈ రోజు కిచెన్ వైపుకి రాకు. నా కొడుకు సంతోష్కి ఇష్టమైనవన్నీ నా చేతుల మీదుగా వండి పెడతాను. నువ్వు వెళ్ళి పని చూసుకో. అలాగే అమ్మగారు. ఈ అమ్మాయి గారు తినటానికి పుట్టినట్టున్నారు. ఈవిడ తినటం తప్ప వంట చేయటం నేను ఎప్పుడూ చూడలేదు. ఏ రాజ్యం, ఏంటే అక్కడ నిల్చొని నీకు నువ్వే మైండ్ వాయిస్లు వేసుకుంటున్నావు? అబ్బే, ఏం లేదమ్మగారు. వెళ్ళి నీ పని చూసుకో. అలాగే అమ్మాయి గారు. సంతోష్, లాంగ్వేజెస్, మ్యాథ్స్ క్లాసెస్ అన్ని ఎలా ఉన్నాయి? బాగున్నాయి. అవును,
నీకు స్కూల్లో ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారా? స్కూల్లో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. సంతోష్, నీకు స్కూల్కి వెళ్ళడం మొదటి రోజు కదా, ముందు ముందు ఇంకా మంచి ఫ్రెండ్స్ పరిచయం అవుతారు. ఇంకేంటి సంగతులు? చెప్పింది అర్థమైంది కదా? అర్థమైంది వదినా. ఓకే. వదినంట వదినా. నేనెన్నిసార్లు తలుపు కొట్టినా నా మొహం కూడా చూడనివాడు నిన్న కాక మొన్నొచ్చింది. ఇది చెప్పిందల్లా చేసేస్తున్నాడు వీడు. అత్తయ్య, నేను కూడా నువ్వు చెప్పినట్టే వింటాను. వెరీ గుడ్. మీ ఇద్దరూ కలిసి హోంవర్క్ చేసుకోవాలి, సరేనా? అమ్మా అమూల్య, వచ్చేసావా? ఉండమ్మా, పిల్లల కోసం పిండి వంటలు చేశాను, తీసుకొస్తాను. అత్తయ్య గారండి, స్కూల్ నుంచి పిల్లలు రాగానే హెల్దీ ఫుడ్డే పెట్టాలండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, సంతోష్ని స్కూల్ నుంచి తీసుకొస్తుంటే అప్పుడే మన శివాని కూడా స్కూల్ బస్ దిగింది. అందుకే ముగ్గురం కలిసి వచ్చేసాం. సరే ఉండమ్మా, ఇప్పుడే బూస్ట్ కలిపిన పాలు తీసుకొస్తాను. అమ్మమ్మ, నాకు కూడా బూస్ట్. ఒసై, నువ్వు బూస్ట్ తాగవు కదే? అత్తయ్య చెప్పింది కాబట్టి తాగుతాను మమ్మీ. చివరికి నా కడుపున పుట్టింది కూడా దానికి వంత పాడుతుంది. ఛీ, నా బతుకు తగలయ్యా. సంతోష్, నువ్వు చక్కగా హోంవర్క్ చేసుకుని అందరితో ఆడుకుని కలిసిపోవాలి, సరేనా? నువ్వెలా చెప్తే అలాగే వదినా. అత్తయ్య, నేను కూడా చిన్నమామయ్యతో ఆడుకుంటాను. గర్ల్. దాన్ని కాదు, ముందు వీణ్ణి నా కూతుర్ని తన్నాలి. తీసుకోనన్నా. సంతోష్, ఏంటి నా వంక చూస్తున్నావు? మీ అమ్మగారు ఇస్తున్నారు కదా, తీసుకో. తీసుకోమ్మా. వెళ్ళు నాన్న, లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వు. సంతోష్, వెళ్ళు. శివాని, నువ్వు కూడా లోపలికి వెళ్ళు. అలాగే అత్తయ్య. కోడలంటే ఇంటికి మహాలక్ష్మి అంటారు. నువ్వు నిజంగా శ్రీ మహాలక్ష్మివేనమ్మా. తల్లికి బిడ్డని దగ్గర చేశావు. నీకు నేనెప్పుడు రుణపడుంటాను. అయ్యయ్యో, అంత మాట అనకండి అత్తయ్య గారు. నాకు చేతనైంది నేను చేశాను, అంతే.
ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. తన ఇష్టాయిష్టాలని కాదనకండి అత్తయ్య గారు. తనకేది చేయాలనిపిస్తే అదే చేయనివ్వండి. వాడేం చేసినా నాకు అభ్యంతరం లేదమ్మా. రోజు వాడిలా స్కూల్కి వెళ్తూ నాతో కాసేపు గడిపితే చాలు. ఇంకా నాకేం అవసరం లేదు. అత్తయ్య గారు, మీరు కోరుకున్నది తప్పకుండా జరుగుతుంది, సరేనా? అత్తయ్య గారండి, ముహూర్తాలు ఎందుకోసమో అర్థం కాలేదండి. రేపు నీకు మా పార్దుకి ఫస్ట్ నైట్ అమ్మా. ఫస్ట్ నైటా?